మరోసారి టికెట్ ఎన్నిసార్లు చేసినా ఓకే 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 ఓకే. ఇప్పుడు ఇంకా ఇంతటితో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఎవరికి మద్దతు ఇచ్చారు అనేది కమిషనర్ గారు పేరుతో సహా ప్రకటిస్తారు. ముందుగా శ్రీమతి మండవ కృష్ణకుమారి తెదేపా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బీఫామ్ పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి ఎవరు చేస్తారు కమిషనర్ ప్రకటిస్తారు. మండవ కృష్ణకుమారి గారికి ఓటు వేసిన సభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, శ్రీ తానూరి రాము గారు, మారం అమరయ్య గారు, వైవిఎస్ రత్నకుమారి గారు, శాఖమూరి స్వర్ణలత గారు, విశ్వనాథపల్లి వాణి గారు, మండవ కృష్ణకుమారి గారు, కొంగర శ్రీకాంత్ గారు, గద్దె శేషకుమారి గారు, కామసాని సత్యవతి గారు, అచ్చి దివ్య గారు, బి సాంబయ్య గారు, బి గంగమ్మ గారు, ఎం మరియమ్మ గారు, టి వెంకటకృష్ణ గారు. మొత్తం శ్రీమతి తెదేపా తరఫున బీఫామ్ పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమార్ గారికి మొత్తం 15 మంది మద్దతు తెలిపారండి. ఇప్పుడు ప్లీజ్ 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 తదుపరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీఫామ్ పొందిన ఓసు లక్ష్మి గారికి పొందిన ఓట్ల వివరాలు చేతులు ఇచ్చిన వారి వివరాలు చదవలసిన కమిషనర్ కోవచ్చు. ఓసు లక్ష్మి గారికి మద్దతు తెలిపిన వారి వివరములు: పాకలపాటి కృష్ణ గారు, షేక్ ఖాలిద్ గారు, శ్రీ యాకోబ్ అలీ గారు. ఓరుసు లక్ష్మి గారు తటస్థంగా ఉండిపోయారు. కాబట్టి ఇప్పుడు కమిషనర్ చదివిన విధంగా శ్రీమతి ఓరుసు లక్ష్మి గారికి మద్దతుగా 3 సభ్యులు ఆమోదం తెలిపారు. మొత్తం 18 మంది కౌన్సిలర్లు మరియు ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ 19 మందికి గాను 15 మంది శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి తెదేపా వారు బలపరిచిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి అనుకూలంగా మద్దతుగా తమ చేతులు ఎత్తి ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీఫామ్ పొందిన శ్రీమతి ఓసు లక్ష్మి గారికి మద్దతుగా 3 కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలిపారు. ఒకరు తటస్థంగా ఉన్నారు. కావున ఎన్నికల నియమ నిబంధనల మేరకు అత్యధిక మంది కౌన్సిలర్ల ఆమోదం పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారి ఈ ఎన్నికలో విజయం సాధించినట్లుగా ప్రకటించడమైంది. మరికొద్ది నిమిషంలో డిక్లరేషన్ ఫామ్ నోటీస్ ద్వారా ఇవ్వబడుతుంది. దయచేసి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎవరి సీట్లో వారు కూర్చోవలసింది. ఎందుకంటే దాంట్లో వాళ్ళ సంతకాలు చేసుకున్న తదుపరి అలాగే కొంచెం సేపు ఈ ప్రక్రియ ఒక 5-10 మినిట్స్ పడుతుంది. అంతవరకు ఓపిక కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే చెప్పండి ఏంటో